నమస్కారం E6 టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేటి ప్రధాన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. బిర్యానీ కుంభకోణం, హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఐటీ దాడులు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, చంద్రబాబు దూకుడు. యూట్యూబర్ నా అన్వేషణకు షాక్, అకౌంట్ డిలీట్. గబ్బర్ రెండో ఇన్నింగ్స్, సోఫీ షైన్ తో వివాహం. మైక్రో సిటీ హోదా, హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. అంతర్జాతీయ వార్తలు, ట్రంప్ 10 రోజుల గడువు. వైజాగ్ సందడి, మిలన్ 2026 విన్యాసాలు. బిర్యానీ కుంభకోణం, హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఐటీ దాడులు నిర్వహించారు. మొదటగా హైదరాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. కానీ ఇప్పుడు ఆ బిర్యానీ గుమ్మగుమ్మల వెనుక భారీ పన్ను ఎగవేత గుట్టురట్టయింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 3 ప్రముఖ బిర్యానీ చైన్లను ఐటీ శాఖ చేసిన దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐ టూల్స్ వాడి దాదాపు 70,000 కోట్ల ట్యాక్స్ ఎగవేత జరిగినట్లు అధికారులు గుర్తించారు. 60 టెరాబైట్ల డేటాను విశ్లేషించగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి బిల్లింగ్ సాఫ్ట్వేర్ డేటాను డిలీట్ చేస్తున్నట్లు తేలింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5,000 కోట్ల మేర మాయాజాలం జరిగినట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, చంద్రబాబు దూకుడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపీని ఏఐ హబ్ గా మార్చేందుకు ఐబీఎం, నోవాడా మరియు ఐఐటి మద్రాసు వంటి దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1,00,000 మంది యువతకు క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడమే కాకుండా కుప్పంలో ఏఐ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ బాబు టెక్ హోదాలోనూ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. యూట్యూబర్ నా అన్వేషణకు బిగ్ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరో వార్త. ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ చేశారు. ఇక 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అకౌంట్ డేటా సంస్థ నిన్న రాత్రి శాశ్వతంగా తొలగించింది. ఇటీవలే భారతదేశం మరియు హిందూ ధర్మంపై అన్వేష్ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోంది. కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాసిన లేఖలో మెటా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్రపంచంలో బాధ్యతా రాహిత్యంగా మాట్లాడితే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటన నిరూపిస్తోంది. క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ. టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహం. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ తో ధావన్ 7 అడుగులు వేయబోతున్నారు. నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ సంగీత్ వేడుకల్లో ధావన్ తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అలరించారు. ఆల్మోస్ట్ ద ధావన్ అంటూ ఆయన పోస్టు చేసిన పోస్టులు, ప్రస్తుతం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ క్రీడా ప్రముఖులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఒక శుభవార్త. హైదరాబాద్ కు పూర్తి స్థాయి మెట్రో సిటీ హోదా కల్పించేందుకు కేంద్రం సుముఖంగా వ్యక్తం చేసింది. దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో ఉండే హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు 40% నుంచి 50% పెరుగుతుంది. అంటే నెలకు 1,000 రూపాయల ఆదా. ఈ నెలాఖరులోగా దీనిపై అధికారిక జీవో వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. ఇరాన్తో పరమాణు ఒప్పందం కుదుర్చుకోవడంతో రాబోయే 10 రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు గాజాతో శాంతి స్థాపన కోసం అమెరికా నేతృత్వంలో జరుగుతున్న బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో భారత్ అబ్జర్వర్ గా పాల్గొని తన శాంతి మంత్రాన్ని వినిపించారు. విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు అంబరాన్నంటాయి. మిలన్ 2026లో భాగంగా వివిధ దేశాల రక్షణ శాఖ మంత్రులు, నౌకాదళిపతులు హాజరయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సముద్ర భద్రతతో భారత్ అగ్రగామి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్. బంగారం ధరలు ఈ రోజు 500 పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే T20 వరల్డ్ కప్ లో శ్రీలంకపై జింబాబ్వే సాధించిన విజయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. స్వయంగా వస్త్రాలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షార్ట్ ను కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలలో మనం రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. చేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరూ ఈ స్టాళ్లను సందర్శించి స్టాళ్లను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అందుబాటులో ఉండే ఈ స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40% వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు, కామినేని శ్రీనివాసు, బుచ్చయ్య చౌదరి మరియు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ, పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ కానీ అన్ని కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం రైల్వే ట్రాక్ పక్కన పోలేరమ్మ గుడి సమీపంలో మామిడి తోటల మధ్య సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రైల్వే పోలీసు అధికారుల సహకారంతో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు జరగనున్న ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాలో అగ్రగామిగా నిలిచిన అధికారులకు, ప్రజా ప్రతినిధికి పోలేరమ్మ, పందిళ్లమ్మ, నాగపరమమ్మ ఆశీర్వాదాలు. చీరల వినియోగంలో ప్రకృతి వనరులతో దోచుకెళ్తున్న ముద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొన్నారు. చంద్రగిరి కోటలో రాయలవారి విగ్రహం ఏర్పాటు చేయాలి. అమరావతి చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీలో ప్రస్తావించారు. పులివర్తి నాని మాట్లాడుతూ, పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుంచి పరిపాలించారు. శ్రీకృష్ణ దేవరాయలు వారు జనవరి 17వ తేదీన 1471 సంవత్సరంలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం తరపున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ను కోరారు.
అనుబంధం ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపల వెళ్ళినప్పుడు పడికావలి దగ్గర మన శ్రీకృష్ణదేవరాయ నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోటలో పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ, అదేవిధంగా జయంతి అయినటువంటి జనవరి 17వ తారీఖున ఆయన్ని జయంతిగా మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఇస్తే రాష్ట్రం అందరికీ కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి. మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయలు గారికి. అంటే అది ఎన్నో పర్మిషన్ అడుగుదాం. అదే అధ్యక్ష, మేము పెట్టించేదని రెడీ అధ్యక్ష. విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు, అది చేస్తాం అధ్యక్ష. ఈ జయంతి మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా మరోసారి పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న బానుకా నర్మదా మల్లికార్జున్ కు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకా మండలి ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనే మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పారదర్శకత పరిపాలనను అమలు చేయాలని బీజేపీ పునరుద్ఘాటించిందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ మరోసారి తనకు నామినేటెడ్ పదవిని అప్పజెప్పిన ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. రెండవ అంశం, ఇవాళ బానుకా నర్మదా మల్లికార్జున్ గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలను, వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ వారిని ఈరోజు ఈ రెండోసారి కుర్చీలో కూర్చోబెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కామవరపుకోట మండలం కేంద్రంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మంకినపల్లి గ్రామ సమీపంలోని అదరికుంట చెరువు వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
మృతురాలి జ్యోతికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి బంధువులు రోదనలు విన్నంటాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జ్యోతి మరణంతో కామవరపుకోట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. గద్వాల జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద NH44 మీద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తుంది. గాయాల పాలైన 20 మంది ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ 581, జూనియర్ లైన్మెన్ 1260, అసిస్టెంట్ లైన్మెన్లు 1084, లైన్మెన్లు 22 ఖాళీగా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు గారు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో 8770 మంది పనిచేస్తున్నారు. లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. డిపార్ట్మెంట్ ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7831 గాను 4884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్లి ట్రైనింగ్ వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4864 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు. కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వాస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ డిఆర్టీస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ డిఈ ఆఫీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు జైలు పరామర్శల వరకు వెళ్లింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన వివాదం నేపథ్యంలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఇతర పార్టీ నేతలతో కలిసిన ఆయన కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ జైలుకు బయలుదేరారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు, మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి ఆరోపణలతో పోలీసులు బాల్కా సుమన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు, మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి ఆరోపణలతో పోలీసులు బాల్కా సుమన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నంద్యాల చెక్ పోస్టు వద్ద శ్రీకృష్ణ దేవాలయం మరియు పక్కన ఉన్న కళ్యాణ మండపం కూల్చి వేస్తారని కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. హిందూ దేవాలయాలపైన అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యాదవ సంఘాల నాయకులు తెలిపారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు.
రైట్, ఇప్పుడు బయట చూద్దాం. కోర్టుకు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మ గారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈరోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి యాదవుల యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటా ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలా మంది దర్శనం చేసుకుని కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి, హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళపైన మరి ఏ విధమైన ఒత్తిళ్లు ఉన్నాయో వాటినన్నిటిని తగ్గించుకొని మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక తుక్కు మోడీ గారు కానీ, ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. బాలమద్ద యాదవ్, ఈ కృష్ణుని టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు ఈడ మేము యాదవులు అందరము ఈ కృష్ణుని టెంపుల్ సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణుని టెంపుల్ కట్టుకున్నాము. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ తెస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వసలదేవి గ్రామంలో పోస్టు ఆఫీసులో ఖాతాదారులు సొమ్ము 30 లక్షలు గోల్మాలయ్యాయి. ప్రతి నెల ఖాతాదారులు చెల్లించే రికరింగ్, ఇతర సేవింగ్స్ పథకాల సొమ్మును వారి ఖాతాలలో జమ చేయకుండా పోస్టు మార్టం పక్కదారి పట్టించారు. ఖాతాదారులు పాస్ పుస్తకాల్లో ఎంట్రీలకు కార్యాలయంలోని ఎంట్రీలకు తేడా ఉండటంతో ఈ అవినీతి బాగోతం బయటకు పొక్కింది. దీంతో ఖాతాదారులు పోస్టు ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోస్టల్ ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. నా పేరు జిల్లేండి. అసలు పోస్ట్ ఆఫీసు మా రూమే ఇచ్చాము, మా మధ్య గది. ఇప్పుడు ఏంటంటే 50,000 నమ్మకంగా కట్టమని ఇచ్చాను బ్యాంకులో వేయమని, అది ఫిక్స్డ్ కింద చేయమని. తీరబోయి వాళ్ళు నేను వచ్చి అడిగితే బుక్ కట్టుకెళ్ళి చూపిస్తే పైసలు లేదమ్మన్నారు. అంతకుముందు 35,000 తీసుకుని బుక్లు వేసుకున్నాను. అవి బుక్ లాస్ట్ బుక్ కూడా ఆయన దగ్గర ఉండిపోయింది, నాకు ఇవ్వలేదు. ఏంటంటే బుక్ ఉంది కంగారు పడకంటున్నాడు. ఈ గొడవ రాలేదు అప్పుడు ఇంకా. నేను సమాధానం నాకు ఎవరు చెప్తారో కూడా నాకు తెలియదు బాబా. నేను రూపాయి కోసం ఇరిపోయి కాలు ఇరిపోయి అలాగా ₹1 నాకు పింఛన్ వస్తుంది, వికలాంగుల పింఛను, అందులో వేసుకుంటూ ఉంటాను మరి నెలలకేది. కనీసం ఈ రోజు ₹1 లేకుండా అయిపోయింది నా బతుకు. మరి నా బతుకి పరిస్థితి ఇలాగ ఉంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తారో మరి ఆయన చేస్తారో నాకు తెలియదు. ఇలాగుందండి నా పని. ఎవరి పేరు? ప్రసాద్. ఆయన పోస్ట్ మాస్టర్ ప్రసాద్. అప్పుడు 3 సంవత్సరాల పైన అయింది ఇంట్లోకి వచ్చి. ఇప్పుడు నుంచి కదా నాన్నప్పటి నుంచి కూడా కట్టుకుని దాన్ని ఇలాగా ఇంత దారుణం. నమ్మకంగా చేశారు. నమ్మకంగా నన్ను ఇలాగే కొడుకు కింద చూసుకున్నాను. నేను అతన్ని కొడుకు కింద చూసుకుని ఏ కొంచెం ఉన్నా మా బ్రాహ్మణుల కథల్లో ఏ కొంచెం ఉన్నా తినని, ఏ పళ్ళు అని ఇస్తాము, చేత కొబ్బరి పడాలి ఇస్తాం. కనీసం నన్నే మోసం చేశారంటే నేను ఏం చేయను బాబా. నా పరిస్థితి ఎవరు చెప్పుకోను. ఇంకా పసలు దివి కొడప శాంకురిపోలం కూడా అలాగే నాకులాగే ఎడుతున్నారు కొంతమంది. అలాగే ఎడుతా వస్తున్నారు, బుక్కులన్నీ పట్టుకెళ్ళాడు. మరి వాళ్ళు మరి నాది అట్టుకెళ్ళారనుకో మరి ఏం చేస్తారో తెలియదు. ఇంకా జరిగిన సంగతి ఇదండి. ఇంకా అంతకన్నా ఏమీ లేదు బాబా. మీ
చెయ్యాలంటే మీరు చేసి వచ్చి ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఏదో చేసి చూపిస్తారు, లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తారో చేయిస్తారని నా ఆశ. మాది వెస్ట్ గోదావరి అండి, పసలదేవి అండి, నర్సాపురం మండలం పసలదేవి. మేము పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ కడుతున్నాం సార్. ఇది మాకు చాలా 15 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మాకు బుక్లో రాసేసి మామూలుగా స్టాంపింగ్ వేసేసి బుక్లో అతని దగ్గర ఉంచేస్తున్నామండి. కట్టేస్తున్నాం మీ దగ్గర ఉంటున్నామని చెప్పేసానంటే మాకు 3 రోజుల కిందట అలాగా స్కామ్ జరిగిందని చెప్పేసి అన్నీ తెలిసిందండి. తెలిసిన దాకా మేము సీతారాంపురం వెళ్ళి హెడ్ ఆఫీస్లో పట్టాలు పట్టుకెళ్ళి చెక్ చేయించుకున్న దాకా మీకు లేదమ్మా 3 సంవత్సరాల నుంచి స్టాంపింగ్లో రావట్లేదు, మీకు మరి చూసుకోండి అయితేని అని చెప్పేసి అన్నారండి. దానికి మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సహాయ సహకారాలు అందించాలని నేను ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి A6 TV.